హాయ్ అండి, వెల్కమ్ టు త్రివేణి లేడీస్ టైలర్స్. ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటాను. చాలామంది మేము జాకెట్కి మీటర్ ముక్క తెచ్చాము, చాలా ఎక్కువైపోద్ది, ఎందుకు సరిపోదు అని అడుగుతారు. మీరు తెచ్చే ముక్క మీ బ్లౌజ్ వరకే సరిపోద్ది. దానికి మళ్ళీ మోడల్ పెట్టమంటే మేము దానికి ఎక్స్ట్రా ముక్క మేము కొని తీసుకొచ్చి అటాచ్ చేస్తూ ఉంటాము. అది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటాను. మీరు తెచ్చే ముక్క ఇదిగో చూడండి, ఇలా బ్యాక్ తెగుద్ది. తర్వాత వచ్చి ఇలా ఫ్రంట్లు తెగుతాయి. తర్వాత హ్యాండ్స్కి కొద్దిగా పెద్ద కటింగ్కి ఇలా అతుకు పడుతుంది, దానికి మేము అతికేస్తాము. తర్వాత ఇలా షేప్ ముక్క తీసుకుంటాము. ఇక్కడ వరకు బాగానే తెగుతాయి మీరు తెచ్చిన మీటర్ ముక్కలు. అది కాకుండా మాకు కట్ వర్క్లు పెట్టండి, ఎదరో హ్యాండ్కి మోడల్ పెట్టండి, ఫ్రంట్ ఒక చిన్న కట్ అవ్వండి, బ్యాక్ పెట్టండి అంటే దానికి మేము ముక్క ఇంకా ఇందులోంచి మాకు సరిపోదండి, అసలు రాదు మాకు అది. అలా కాకుండా ఇదిగోండి ఫ్రంట్ స్కాలప్ ఇమ్మన్నారు, దాని గురించి మళ్ళీ మేము పేపర్ పీస్కి సేమ్ కలర్ ముక్క అటాచ్ చేసాం. తర్వాత బ్యాక్ ఇలా పాట్ నెక్ కింద పెట్టమన్నారు, దానికి చూసారా ఎంత ముక్క. అలాగే హ్యాండ్స్కి పెట్టాలన్నా కూడా సేమ్ కలర్ ముక్క కావాలి. మీరు తెచ్చే ముక్క మీ బ్లౌజ్ వరకే సరిపోతుంటే వీటిలన్నిటికీ ముక్క ఎక్కడి నుంచి వస్తుంది? సేమ్ కలర్ ఇస్తేనే ఆ చీరకు బాగుంటుంది. ఇవన్నీ మేము కొనే కదా వేస్తాము, దాని గురించి బ్లౌజ్ ఎక్స్ట్రా ఛార్జ్ అవుద్ది. ఎందుకు అవుద్ది అని అంటే, మీకు బ్లౌజ్ నీట్గా రావాలంటే మేము దానికి సేమ్ కలర్ ముక్క వేయాలి. మీరు తెచ్చే ముక్క ఓన్లీ బ్లౌజ్ వరకే సరిపోద్ది, కానీ మోడల్కి అయితే సరిపోదండి. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.